రేపు నుంచి దసరా సెలవులు మీ అందరికి. రేపు దసరా సెలవులకి ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతాను. మా అమ్మ విజయవాడ కనకదుర్గం తల్లి గుడి తీసుకెళ్తాను. అందరూ అక్కడ జాతరలో బొమ్మలు, అక్కడే కృష్ణలో స్నానాలు, అట్టించేటట్టే మా అమ్మ వాళ్ళు మామూలు పండుగ దసరా. నాకు పండగ సెలవులని శుభ్రంగా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? రేపు నువ్వు ఆగు. సార్ గమ్ముని చెప్పండి, ఓ పక్కన రైలు బండికి టైం అయిపోతుంది. క్వార్టర్లీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథ్ ఇలా 6 క్వశ్చన్ పేపర్స్ 10 సార్లు రాసుకుంటా, ఇంక్లూడింగ్ చాయిస్ క్వశ్చన్స్. ఏంటి 6 సబ్జెక్టులు ఒకటి 10 సార్లు రాయాలా? ఇంకా పండగ ఎంజాయ్మెంట్ ఉంది. ఈ 10 రోజులు కూడా ఇంట్లోనే. మాయా, మనం పండగకి ఏదైనా బిజినెస్ పెట్టాలరా. బిజినెస్ అది మన ఇంత వంట లేదు కదరా. నువ్వు అలా అనగా మాయా, ఈ పండగకి ఏదైనా బిజినెస్ పెట్టి మనం బిలియనీర్ అయిపోవాలి. దానికి తగ్గ ఐడియా ఉన్నా చెప్పు, మొదలెడతాం. ఇప్పుడు బిజినెస్ అంటే ఓ బిజినెస్ ఐడియా వచ్చిందిరా. ఏంటమ్మయ్యా బిజినెస్? ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అయితే అందరూ నీతో ఫోటోల మీద ఫోటోలు తీస్తారా. డబ్బులు నువ్వు వద్దన్నా సరే నీ మీద పడిపోతా ఉంటాయి. దసరా గనక నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సునీత కూడా కళ్ళాడకుండా చూస్తుందా. మాయా నువ్వు సూపరు. అయితే ఈ దసరాకి బిజినెస్ స్టార్ట్ కరేంగే, డబ్బులు సంపాదించేంగే, జెండా పాతేంగే. ఒరే తప్పురా, యాస వేసిన తర్వాత అలా మధ్యలో కొట్టుకోవడం ఆపకూడదు. పాపం తగులుతుంది. కొట్టుకో డబ్బులు. ఈ రోజుతో పరీక్షలన్నీ అయిపోయాయి. ఫుల్ దసరా సెలవులు ఎంజాయ్. The next day. నేను క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్తున్నాను. బాయ్. గ్రౌండ్ కి మళ్ళీ వెళ్దూలే కానీ నాన్నగారు దసరా సెలవుల్లో కంప్యూటర్ క్లాస్ మాట్లాడారంట. 7 గంటల నుంచి 12 గంటల దాకా క్లాస్ కి వెళ్లి కంప్యూటర్ నేర్చుకో. కంప్యూటర్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు కబడ్డీ ఆడుకోవడానికి వెళ్తాను. ఏంటి ఇంత ఎండలో వెళ్తావా? వడదెబ్బ తగులుతుంది. 12 నుంచి 4 వరకు ఇంట్లోనే ఉండాలి. అర్థమైందా? అమ్మాయి ఏంటమ్మా ప్లీజ్. నోరు మూసుకొని శుభ్రంగా పడుకో, లేకపోతే కాళ్ళు విరగొడతాను వెదవా. సాయంత్రం అయిపోయింది. నేను మా వాళ్ళు తెలిసి అర్జెంట్ ఆడుకుంటాను. ఏంటి క్రికెట్ ఆడతావా? పక్కింటి మాస్టర్ తో మాట్లాడి ఈ దసరా సెలవుల్లో నీకు ట్యూషన్ పెట్టించాను. 5 గంటల నుంచి 9 గంటల దాకా నీకు ట్యూషన్. వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళు. 5 నుంచి 9 దాకానా? వెళ్తాను. అమ్మ ట్యూషన్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి వండుగడ్డ ఇంట్లో వచ్చి ఆడుకుంటానే. నైట్ టైం ఆటలేంట్రా వెదవా. రాత్రిపూట ఎక్కువసేపు ఆడుకుంటే పొద్దున్న లెగలేవు. రోజు 10 పడుకోవాలని నాన్నగారు చెప్పారు. తర్వాత నీ ఇష్టం మరి. దసరా సెలవుల్లో ఆడుకునేది ఎప్పుడు? ఆటలు లేవు గేటలు లేవు. ఈ దసరా హాలిడేస్ అంతా ఇలానే షెడ్యూల్ చేశాను. వెళ్ళి పడుకోపో. దసరా హాలిడేస్ కదా, పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. అమ్మా పాలు. అమ్మా పండగ వస్తుంది, దసరా మామూలు ఏమన్నా ఇస్తే. అమ్మా న్యూస్ పేపర్, కొంచెం దసరా మామూలు ఉంటా. అమ్మా గ్యాస్. అమ్మా దసరా వస్తుంది కదా, మామూలు ఏమైనా ఇస్తే. అమ్మా టొమాటో బాయ్ని దసరా మామూలు ఏమైనా ఇస్తే. అమ్మా నేను పాలేరుని, అదేంటి దసరా మామూలు కోసం. అమ్మా నేను పరివేశని, దసరా మామూలు ఏమైనా ఇస్తే. నువ్వు అదేంటమ్మా నన్ను మర్చిపోయారా? 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టిన మేస్త్రి నేనే. దసరా మామూలు ఏమైనా ఇస్తే. అమ్మా తాత మీరు. అదేంటమ్మా అలా మర్చిపోయావు? నీ పెళ్లిలో మొదటి అక్షంతలు వేసింది నేనే. కొంచెం నీ చేత్తో దసరా మామూలు ఏమైనా ఇస్తే. అమ్మా
ఇదిగో సత్యవతి, ఇందాకే జీతం తీసుకొచ్చి ఇచ్చాను కదా, అవి ఇస్తే ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. ఇంకెక్కడ జీతం అండి, దసరా మామూలు ఇవ్వడానికే సరిపోయింది. ఏంటి జీతం డబ్బులంతా దసరా మామూలుకే సరిపోయిందా? అయ్యో పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులిని ఎక్కినావు. అమ్మో గంటిపేట గంటి మైసమ్మ మైసమ్మ మైసమ్మ. ఒరే, ఈ రోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవికి ఇష్టమైన రోజు. నీ బుక్స్ అన్ని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టు, నీకు కనీసం చదువైనా వస్తుంది. అమ్మా ఇదిగో ఆ పుస్తకాలన్నీ తెచ్చేసాను. పసుపు పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెడతాను. అది ఏదో గెలిచిపోయిందిలేమ్మా. ఇదిగో దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, ఈ 9 రోజులు ఇంట్లో నీసు వండడానికి లేదు. నా మాట కాదని ఎవరైనా నీసు తిన్నారో? సంవత్సరానికి 365 డేస్ 365 తినాలనుకున్నాను. నా జాతి ఆకులు దుంపలు తినిపిస్తున్నారు. అబ్బా ఎవరో సిగ్గుండి ఎత్తినట్టున్నారు. నోరు లోపల మనకేమో ఇంట్లో అదృష్టం లేదు. చేయమ్మ Later that night. అది అంటే అది ఏంట్రా ఒక్కటే వేసుకున్నావు? నాకు కూడా ఇంకోటి వేయచ్చు కదా. సూపర్ నాన్న నువ్వు. ఒరే, చాలా రోజులుగా నాన్ వెజ్ లేక నాలిక మడత పడిపోయింది. ఇంకో ఆమ్లెట్ తిందాంరా. సరేనా? నీకోటి నాకోటి, నీకోటి నాకోటి. నానా ఈ గుడ్లు ఎలాగో పాడైపోతాయి కదా, ఇంకో 2 వేసి తినేద్దామా? సరేరా, ఇదిగోరా నీకొకటి నాకొకటి. ఇది కూడా గ్యాస్ మీద పెట్టండి. సరే. అట్లకాడు బాగా కాలిందా? కాలిందే. నేను నాన్ వెజ్ తినద్దంటే నా కళ్ళు గప్పి నాన్ వెజ్ తింటారా? ఆడికంటే బుద్ధి లేదు. మీకేమైంది? ఏంటండి ఏంటండి ఏమైంది? చూడవే నా కొడుకు, ఈ దసరా సెలవుల్లో అందరిలాగా ఆడుకోకుండా బుద్ధిగా కూర్చుని చదువుకుంటున్నాడే. ఈడు పుట్టినప్పుడే అనుకున్నానే ఈడు ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడని. ఏంటండి ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదే, ఆనంద బాష్పాలు. కొడుకు పుట్టినప్పుడు కంటే వాడు ప్రయోజకుడైనప్పుడే కదే తండ్రికి ఆనందం. 7:30 నుంచి 8:30 వరకు ఎలక్కాయల వారి వీధి, 10:30 నుంచి 2:30 వరకు పుస్తకాల వారి వీధి. నాన్న పులి. నాన్నగారు ఏంటి నాన్న రాస్తున్నావు? ఓ అదా దసరా కదా, విగ్రహాలెట్టి ప్రతి వీధిలోనే అన్నదానాలు చేస్తారు కదా. ఎక్కడెక్కడ ఏ టైం అని చెప్పి నోటింగ్ చేసుకుంటున్నాను. ఆ టైం అక్కడికి వెళ్ళిపోతే భోజనాలు చెట్టు. అలా బిగిసిపోయావు. నువ్వు కలెక్టర్ అవుతావని నేను ఆశపడుతుంటే ఇలా అన్నదానాలన్నీ కలెక్ట్ చేస్తున్నావా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నీ పుత్రుడేదో కలెక్ట్ చేశాడు కదా, అక్కడికే వెళ్ళి భోంచేద్దాం కదా, ఖర్చులైనా మిగులుతాయి. ఈ రోజు ఆయుధ పూజ. మీకు ఇష్టమైన వస్తువులన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించుకోండి. రేపులి వంటింట్లోకి వెళ్ళి గరిట తీసుకొని రా. అదేంటే గరిట తీసుకుని రమ్మని చెప్పు. నేను బాగా వంట చేసి మీకు పెడితేనే కదా మీరు ఆరోగ్యంగా ఉండేది. ఒక తల్లికి అంతకు మించిన ఆయుధం ఏముంటుంది? రేపులి నువ్వు కూడా అమ్మవారి విగ్రహం దగ్గర నీ ఆయుధాలు పెట్టు. అదేంట్రా బ్యాట్ తీసుకొచ్చావు? ఆయుధం అంటే పుస్తకం పెన్నో పెట్టాలరా మొద్దు. ఏమండి మీరు కూడా మీ ఆయుధాలు తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టండి, మంచి జరుగుతుంది. ఒరే పులి, లోపల రూమ్ లో టేబుల్ దగ్గర డ్రాయర్ లో అదేంట్రా లైటర్ తీసుకొచ్చావు? దీంతోనే కదా రోజు పేపర్లో సిగరెట్ వెలిగించేస్తావు. మరి నీ ఆయుధం అంటే సత్యవతి, నాకు తెలియకుండా సిగరెట్లు కాలుస్తారా? ఉండండి మీ పని చెప్తాను. రేపటి నుంచి సెలవులు ఫుల్ ఎంజాయ్. ఎంజాయ్ తర్వాత ఏదైనా హోంవర్క్ ఇస్తే ముందే కంప్లీట్ చేసుకో. ఆటల్లో పడితే నువ్వు చదువు పట్టించుకోవు, ముద్దు వెదవా. అబ్బా నాన్న, హోంవర్క్ ఎంతసేపు? 6 గంటలు రాసి పడేస్తాను. సెలవులు 10 రోజులు ఉన్నాయి, ఎంజాయ్ చేయని.
ఈ రోజు ఇంకా ఫస్ట్ డే కదా, ముందు క్రికెట్ ఆడదాం, హోంవర్క్ తర్వాత రాస్తాం. జమ్మి పెట్టి చెప్తాను ఈ దసరా నెరుడు లెక్కుండది. హోంవర్క్ ఉంది కదా, పర్లేదులే, 3వ రోజే, ఇంకా 3 రోజులు అన్నీ రాసుకుందాం. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ముందు చూద్దాం. యారా పులి సార్ హోంవర్క్ ఇచ్చారు కదా, రాసావా? హోంవర్క్ సరే 6వ రోజే కదా, చూద్దాం, ఇంకో 4 రోజులు ఉందిగా. తీసుకోండి. ఇప్పుడు 9వ రోజా, ఇలాగా సరే సాయంత్రం ముచ్చట చేద్దాం. ఇప్పుడు వెళ్ళి కబడ్డీ ఆడుకుందాం. యారా పులి హాలిడే హోంవర్క్ చేసావా? అంటే సార్ అది 10 రోజులు ఇచ్చిన హోంవర్క్ చేయలేదు ఎదవా. బద్దకం. ఏమండి ఏంటి? కాస్త పక్కకొస్తారా? మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, కాస్త లైట్ గా తీసుకుంటాను సత్యవతి అని. అడిగాను, నువ్వు ఒప్పుకోవు కదా. ఈ రోజు దసరా పండగ, అదే కాక మీ ఫ్రెండ్స్ కూడా ఊర్లోకి వచ్చారు. వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసి రండి. కానీ ముందే చెప్తున్నా, 2 పెగ్గల కంటే ఎక్కువ తాకూడదు. ఆహా సత్యవతి, చాలా థ్యాంక్స్. సంవత్సరం నుంచి అడుగుతుంటే ఇప్పటికి పర్మిషన్ ఇచ్చావు. ఒరే వీరబాబు, మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ముందే బార్కి వచ్చేసేయండి. ఈ రోజు మా భార్య ఫుల్ పర్మిషన్ ఇచ్చేసింది, మనల్ని ఎవడ్రా ఆపేది? ఏంట్రా దసరా పండగ రోజు షాప్ క్లోజ్ చేసావు? అసలే పండగ రోజు మనకి చొక్కా ముక్క లేకపోతే ముద్ద దిగదహ. త్వరగా షాప్ ఓపెన్ చేయి. ఈ రోజు దసరా మాత్రమే కాదు, అక్టోబర్ 2 గాంధీ జయంతి కూడా. గాంధీ జయంతి రోజు వైన్ షాప్ క్లోజ్ అని తెలియదా? సత్యవతి, ఈ రోజు గాంధీ జయంతి కదా, షాపులన్నీ క్లోజ్ లో ఉన్నాయి. పర్మిషన్ కాస్త రేపటికి ఎక్స్టెండ్ చేస్తే. అదేం కుదరదు. ఈ రోజు తాగితే తాగండి, లేదంటే నోరు మూసుకొని ఇంటికి వచ్చేయండి. అది కాదే సత్యవతి, ఎక్కువ మాట్లాడితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతా. ఆ? ఇంకో సంవత్సరం వరకు మీకు పర్మిషనే లేదు. పెళ్ళం మాస్టర్ ప్లాన్ వేస్తే ఇలానే ఉంటుంది. అమ్మా ఏంట్రా, హాలిడేస్ అయిపోయినాయి కదా, ఇంకా స్కూల్ కి రెడీ అవ్వలేదేంటి? అంటే అమ్మా అది కడుపు నొప్పుకుంది. నాకు తెలుసురా నువ్వు ఇలాంటిది ఏదో మాట్లాడతావని. ఏది నోరాను. కడుపు నొప్పి తగ్గిపోతుంది, స్కూల్ కి వెళ్ళు. అమ్మా వర్షం పడేలా ఉంది. మీరు స్కూల్కి వెళ్ళాలని లేదే. వర్షం ఇంక పడదలే, స్కూల్ కి బయలుదేరు. అమ్మా సైకిల్ ప్యాక్ చెరిపోయింది చూసావా? నేను చెప్తే నువ్వు వెళ్ళలేదు. నువ్వు స్కూల్కి వెళ్ళాలని రాసి పెట్టలేదంటే రేపు వెళ్తాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.